ఈ ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యతను మర్చిపోయి కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి, అంటే ప్రజలకు కూడా అర్థం కావాలి ఏంటంటే మొత్తం వ్యవసాయ రంగాన్ని, పత్తి ఉత్పత్తిని భారతదేశంలో నాశనం పట్టించి బయటి దేశాలకెళ్ళి ఇక్కడ చిన్న 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 దేశాలకెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ వేసి వాళ్ళకు దానిలో పర్సెంటేజ్లు తీసుకొని, పర్సెంటేజ్లు వస్తాయి బరాబర్ పర్సెంటేజ్, రైతుల దగ్గర వాళ్ళు పర్సెంటేజ్ డైరెక్ట్ తీసుకోలేరు కదా. ఇక్కడ మధ్య దళారీలు ఉన్నారు, ఇక్కడ వీళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సెంటేజ్లు పోతాయి, బయట దేశాలకు వెళ్ళి ఇంపోర్ట్ వచ్చే వాటి మీద కూడా వీళ్ళకు మధ్యలో పర్సెంటేజ్లు వస్తాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, రైతుల ప్రాణామీదికి వస్తున్నది, ఇది రైతుల పొట్ట కొడుతున్నారు. భారతదేశ రైతుల ఎన్నుముక మొత్తం ఇరిచేసేటువంటి ప్రయత్నము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇది దుర్మార్గమైన పని, ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ యాప్లు తీసుకొచ్చి ఏం తెలియకుండా ఎక్కడో ఇక్కడికి వచ్చి ఈ మారుమూల ప్రాంతాలలో తీసుకొచ్చి వీళ్ళకు సిగ్నల్స్ రావు, వాళ్ళకు తెలియదు, వాళ్ళకి అసలు ఏంది ఎట్లా పెట్టాలి ఏందనేది కూడా తెలియదు కదా. ఇవన్నీ ఎందుకు చేయాలి అసలు నాకు అర్థం కాదు. వీళ్ళు ఇప్పుడు ఏమైనా అమెరికాకి వెళ్ళో లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళి షిప్మెంట్ లో తీసుకొచ్చి దొంగతనంగా అమ్ముతారు. ఈ పత్తి ఈ భూమిలో పండించరు, ఇక్కడనే అమ్ముతున్నారు. ఇదే ప్రాంతాల ఎక్కడికెళ్ళో తీసుకొచ్చి అమ్మేది కాదు కదా ఇది. దీనికి పెద్ద నువ్వు రెస్ట్రిక్షన్స్ పెట్టేది ఏంది? ఎంత పండిస్తారో అంత కొనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ఇది చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టి రైతులను ఏడిసేటట్టుగా మొత్తం చేస్తున్నారు కదా. ఇది చాలా దుర్మార్గమైన పని. దీన్ని నాకు తెలిసింత ఈజీగా వాళ్ళు ఏదో సెటరైట్ అవుతారని అనుకుంటలేను, కానీ ప్రజలు చైతన్యవంతులయ్యి ప్రశ్నించాలి, అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నించాలి, అందరినీ ఎండగడితే తప్ప ఇటువంటి పరిష్కారం అయ్యే మార్గం అయితే కనిపించదు. సో ఇది